క్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు వింటూ ఉంటాం. దేవుని వాక్యాన్ని ఎప్పుడు మనం వినాలి. అయితే వింటున్న ప్రతిసారి కొన్ని పాఠాలు నేర్చుకుని ఆ వాక్యానుసారంగా జీవించడానికి మనము సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది సరే, మంచిది. ఈ దినము దేవుని వాక్యానికి వెళ్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 8 వచనాల వరకు మనము చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీ చాప్టర్ 6 1-8 చదువుకుందాం. చదువమ్మా. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్తనిక్షేపములను మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అని పునాది మరల వేయక క్రీస్తును గుర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదుము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం ఇలాగు చేయుదుము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివాలమై దేవుని దీవవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువవేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించచ్చు దేవుని ఆశీర్వాదము పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన యెడల అది పనికిరానిదని విసర్జించబడి శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఈ వాక్య భాగము ఎవరి కొరకు అంటే విశ్వాసుల కొరకు, దేవుని సంఘము కొరకు. విశ్వాసుల కొరకు, దేవుని సంఘము కొరకు వాక్యం ప్రకటించే నా కొరకు కూడా, నా కొరకు కూడా. ప్రభువుని ఎరిగిన వారు ఎరిగినప్పటి నుండి, ప్రభువుని నమ్మినప్పటి నుండి హౌ టు వాకింగ్ విత్ గాడ్, దేవునితో ఎలా నడుస్తున్నారు అని. చంటిబిడ్డ ఎప్పుడైతే పాలు తాగుతుందో, తర్వాత 7 నెలల తర్వాత నడుస్తుంది అంటారు, నడుస్తుందో, ఏ విధంగా పెరుగుతుందో అదే రీతిగా దేవుని బిడ్డలు ఆత్మీయముగా పెరగాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆత్మీయముగా పెరగాలి. అలా పెరగకపోతే వారిని అలానే అంటే పుష్టి లేనివారు అని అంటారు, ఎదుగుదల లేకపోవటం అని అంటారు. అలా తగిన సమయంలో క్రమంగా, అంటే చిన్నతనపు నుంచి ఎలా ఎదగాలో అలా ఎదగకపోతే గుజ్జారువాడు అని అంటారు. అంటే అలానే ఉండడం, పెరగకపోవడం.
ఇక్కడ నిర్జీవ క్రియలను విసర్జించి మారు మనసు పొందుటయు, దేవునింది విశ్వాసమును బాప్తిస్మమును గురించి బోధయు, హస్తనిక్షేపములు, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అని పునాది మరలా వేయక అంటున్నాడు. అంటే క్రైస్తవ సంఘములో విశ్వాసం గురించి, బ్యాప్టిజం గురించి, హస్తనిక్షేపం గురించి, మృతుల పునరుత్థానము గురించి ఇవన్నీ అవసరమే. అయితే ఇక్కడ ఏమంటుంటే మరలా వేయక ఆ పునాది అంటున్నాడు. ఆ పునాది మరలా వేయక అంటే మీరు తిరిగి మరలా అక్కడికి వెళ్ళకూడదని. ప్రభువు నమ్మాం, విశ్వాసం ఒకటే, బ్యాప్టిజం ఒకటే, ప్రభు ఒక్కడే. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. విశ్వాసం ఒకటే, బ్యాప్టిజం ఒకటే, ప్రభు ఒక్కడే అని బైబిల్లో ఉంది. ఎన్నిసార్లు దేవుని నమ్ముతాం, ఎన్నిసార్లు బ్యాప్టిజం తీసుకుంటాం అనేటువంటి ప్రశ్న. ఆ పునాది మరలా వేయక అభిషేకాలు, హస్తనిక్షేపం ఇవన్నీ కూడా వాటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎక్కడికి వెళుతున్నారు ప్రజలంటే మొదటికి వెళుతున్నారు అని అర్థం. ఇతడికి మారు మనసు ఉందా అని ప్రశ్న. ఎందుకంటే అతని జీవితం మారలేదు. ఇతడు బ్యాప్టిజం తీసుకున్నాడా అనే ప్రశ్న. ఎందుకంటే అతని వారి జీవితం మారలేదు. ఇలా మార్పు లేదు కనుక ఆ మార్పు లేని వారి గురించి మాట్లాడుతూ ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మరలా పునాది వేయక, డస్ నాట్ మేక్ అగైన్ ఫౌండేషన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మరలా ఆ యొక్క పునాది అన్నది మరలా అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన పత్రికలో సంఘాన్ని గురించి చాలా విషయాలు ఉంటాయి. అంటే నేను నాటి తిని అపోలో నీళ్లు పోషను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే అని అక్కడ దేవుని అనగా శిష్యుల గురించి, ప్రవక్తల గురించి వివిధ రకాలుగా మాట్లాడేటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఎన్ని మొన్న ఒకటే దేవుని బిడ్డల్లో ఆత్మఫలాలు కనపడాలి. అది సంగతి. ఇతనుల అభిషేకం ఉందా, ఈమెల అభిషేకం ఉందా, ఈమె ఆత్మ పొందిందా, అవన్నీ అంటే పరిశోధనాత్మకమైనటువంటి ఇన్వెస్టిగేషన్. అది అలా ఉంచండి. ఇప్పటికి కూడా తర్కవాదాలు ఉన్నాయి, అలా ఉంచండి. ఎన్నెన్నో సంఘాలు ఉన్నాయి. బ్యాప్టిస్ట్ సంఘాలు ఉన్నాయి, సిఎస్ఎస్ సంఘాలు ఉన్నాయి, హెబ్రోన్ సంఘాలు ఉన్నాయి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంఘాలు ఉన్నాయి, పెంతెకోస్తు సంఘాలు ఉన్నాయి. ఒకరు చెప్పిన డాక్టరీనే కరెక్ట్ అని కాదు. ఎవరున్నటువంటి క్రమంలో వారు ఉన్నారు, ఇది కరెక్ట్ అని ఉన్నారు. అయితే ప్రియులారా గమనించండి, దేవుడు చెప్పేది ఏంటంటే మనకు కావలసినది ఆత్మీయ జీవితం, స్పిరిచువల్ లైఫ్, స్పిరిచువల్ ఫ్రూట్స్. అంటే ఆత్మీయ వరాలు, ఆత్మీయ ఫలాలు ఇవి చాలా అవసరం. ఇది లేకపోతే ఇంకా ఎన్ని నువ్వు చెప్పినా కూడా ఏం లేదు. నా అనుభవంలో కూడా చాలామందిని చూచాను. అంటే మేము ఇలా బలము కలిగిన వాళ్ళము, ఇలా ఆత్మ కలిగిన వాళ్ళము, ఇలా వరాలు కలిగిన వారము అని చెప్పేవారిని చాలామందిని చూశాను. వారిలో అందరూ అలా ఉన్నారా, అందరూ ఎదిగారా ఆత్మీయంగా? అందరూ ఎదగలేదంటే కొందరు ఎదిగిన వారు ఉన్నారు. కొంతమంది చెప్పుకొని కూడా ఊరిగా చెప్పుకుంటూ ఉంటారు, అలా యాక్టింగ్ చేస్తూ ఉంటారు, అలా కనిపిస్తుంది, కానీ గుజ్జారిలాగానే ఉంటారు. అది మాత్రమే కాదు, వారి సాక్ష్యం చూసినప్పుడు ఎందుకండి వీళ్ళు మందిరానికి వెళ్ళడం,
ఎందుకండి వీరికి సహవాసము, ఎందుకండి వీరికి దేవుడు అనేటువంటి ప్రశ్నలు కూడా పక్క వాళ్ళు అంటూ ఉంటారు. ప్రియులారా, దేవుడు చాలా మంచివాడు, దేవుడు చాలా గొప్పవాడు, దేవుడు పరిశుద్ధుడు, చాలా గొప్పవాడు, చాలా పరిశుద్ధుడు. కాబట్టి ఆ దేవుణ్ణి మనం పట్టుకొని ఆత్మీయ జీవితంలో నడవటం అన్నది గొప్ప విషయం. ఈరోజు ఉదయకాలశ ముందు నేను యూట్యూబ్లో ఒకటి వింటూ ఉంటుంది. ఒక బ్రదర్ వస్తూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు. ఎప్పుడు ఆయన అలెగ్జాండర్ లాగా ఉంటాడు. ఆయన చెప్తూ ఉంటాడు, మంచి జ్ఞానవంతుడే. ఆయన ఉదయం చెప్తూ ఆ ఆకవిడి గురించి మాట్లాడుతూ వేదనతో ఇప్పుడు అరవడు అరిచి కూడా చెప్పాడు. చెప్పి అప్పటి కాలంలో దళితుల మీద జరిగినటువంటి అరాచకాలు, ఊచకోతలు అవి కొన్ని జ్ఞాపకం చేస్తూ మీరు మౌనంగా ఉండండి అని కొన్ని విషయాలు మాట్లాడాడు. వ్యవస్థలన్నీ వారి చేతిలో ఉన్నాయి, అన్ని వ్యవస్థలు వారి చేతిలో ఉన్నాయి అని చెబుతూ కార్యం చెడు అప్పుడు జరిగినటువంటి విషయాలు అవి కొన్ని జ్ఞాపకం చేశాడు. ప్రియులారా, నాకు అర్థమైనది ఒకటే, ఏంటంటే అలనాడు బైబిల్ గ్రంథములో దేవుని బిడ్డలు, విశ్వాసులు ఏ విధంగా భారము కలిగి, ఏ విధంగా ఉపవాసం ఉండి, ఏ విధంగా వారు నేను చచ్చిపోయినా పర్వాలేదు అని దేవుని వెతకి ప్రార్థన చేసి వారు శత్రువుల మీద, అధికారుల మీద, నాయకుల మీద, ప్రభుత్వాల మీద విజయాన్ని పొందారు. నేటి క్రైస్తవ సంఘం కూడా ఆధ్యాత్మికంగా అలా ఉంటూ అలానే ముందుకు వెళుతూ, అంటే మనకున్నది ఒకటే ఒక ఛాన్స్, దేవుడు ఒకడే. ఆ దేవుని మీద మనం ఆధారపడుతూ ఆ దేవుడు ఎంత గొప్పవాడో తెలియపరచాలంటే ఆ నీ ప్రార్థన ద్వారా, నీ శక్తి ద్వారా, ప్రార్థన శక్తి ద్వారా అక్కడ వారిని వాడగొట్టడం అదొకటే. అదే ఆధారము, అదే గొప్పది, దానికి మించినదేమీ లేదు. అవసరమైనప్పుడు మనం మాట్లాడడం అంతే. ఎక్కువగా క్రైస్తవ సంఘం చేయాల్సినటువంటి పని, వారు ఎవరైనా కానివ్వండి, ఎంత గొప్పవాడైనా కానివ్వండి, ఎంత గొప్పవాడైనా కానివ్వండి, ఒకటే కన్నీరు విడిచి ప్రార్థన చేయటం, దేవుణ్ణి బతిమాలడం, అడగటం. దాని ద్వారా ఎవరినైనా మనం సాధించగలం. దీనికి వాక్య ఆధారాలు ఉన్నాయి, బైబిల్ ఆధారాలు ఉన్నాయి, అలా ఉన్నాయి. కానీ వేషధారణ జీవితంలో జీవిస్తే, వేషధారణ బతుకులో బతుకుతే అది చాలా ఘోరం. అంతకుముందు ఒక ఆయన ఉన్నాడు, మహాసేన్ అని. ఆయన సాక్ష్యం అంతకుముందు 2 ఏళ్ల క్రితం అప్పుడు విన్నాను, 3 ఏళ్ల క్రితం విన్నాను. ప్రభువుని ఎరిగినది, ప్రభువుని నమ్ముకొని ఏ విధంగా తను కష్టపడ్డాడో చెప్పేవాడు. ప్రభుత్వం మారగానే అక్కడ జంప్ అయ్యి ఇప్పుడు క్రిస్టియానిటీ గురించే లేదు, అంటే దళితులకు క్రిస్టియన్కి ఆపోజిట్, అక్కడ అలా ప్రవీణ విషయంలో ఆపోజిట్. ఇలాంటి చేస్తూ ఉన్నారండి. ఇలాంటి అంటే అది వేషధారణ భక్తి. నేను దేవుని ఎరిగాను, ప్రభువుని నమ్ముకున్నాను, మందిరానికి వెళుతున్నాను, సహవాసానికి వెళుతున్నాను అని చెప్పే క్రమము అది వేషధారణ భక్తి. కనుక ఇక్కడ విశ్వాసము, బ్యాప్టిజాలు, హస్తనిక్షేపాలు, మృతుల ఆ తీర్పు, ఇవన్నీ ఆ పునాది. వాటి గురించి మరలా వేయకంటే అంత మీకు అలాంటి పరిస్థితులకి మనం వెళ్ళిపోకూడదు, అలాంటి పరిస్థితులు మీకు వద్దు అని అంటాం. అంటే అలాంటి పరిస్థితులు మీకు వద్దు అంటే దాని అర్థం ఏంటి? దీని గురించి మాట్లాడుతూ 2వ పేతురు పత్రిక 4వ అధ్యాయము అక్కడ 20-21 వచనాల్లో బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విషయాలు మనం చూస్తాం. 21-22 వచనాల్లో
వారి నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉన్నటే వారికి మేలు. అంటే సత్య మార్గం యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ, యేసుక్రీస్తు గురించి చెబుతూ, అంటే ఆ అనుభవంలోకి రాకుండా ఉండడమే మంచిది, ఆయన ఎరక్కుండడమే మంచిది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అని అంటూ తర్వాత ఏమన్నాడంటే, కుక్క తన వాంతికి తిరిగినట్లును కడగొడబడిన పొంది బురదలో మలినట్లు అది నిజమైన సామెత చొప్పున ఏమైందండి వీరికి సంభవించింది. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే క్రైస్తవుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నమ్మి తొలగిపోయిన వారు, దేవుని నమ్మి మందిరానికి రానటువంటి వారు, దేవుని నమ్మి త్రాగుబోతులుగా ఉన్నవారు, దేవుని నమ్మి ఇంకా లోకములో తిరిగేవారు ఎందరు లేరు, ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇలాంటి వారు కొంతమంది భలే బలంగా చెప్తారు. మొదట చాలా బలంగా చెప్తారు. మహాసేన ఉన్నాడు కదా, అట్లే బలంగా చెప్తారు. ఏదైనా ఒకటేనండి, క్రైస్తవ జీవితంలో ఛాలెంజ్లు వేయటం, చెప్పటం కాదు, ఆ రీతిగా ప్రవర్తించటం ముఖ్యం. కొంతమంది గట్టిగా ప్రార్థన చేస్తూ ఉంటారు. అబ్బా ఇలా ప్రార్థన ఎంత గట్టిగా ఉందండి, చాలా బాగుంది ప్రార్థన అనుకోండి. అంటే గట్టిగా ప్రార్థన చేస్తేనే కాదు, చిన్నగా ప్రార్థన చేసినా కూడా దేవుడు వింటాడు. చిన్నగా ప్రార్థన చేసినా కూడా వింటాడు. ఎందుకంటే నా అనుభవంలో ఒక రోజంతా ప్రభువులో ఉన్నప్పుడు, తర్వాత 3 దినాలు ప్రభువులో ఉన్నప్పుడు గట్టిగా అరిచి ప్రార్థన చేయాలి. అంటే శక్తి అంతగా ఉండదు. అంటే గట్టిగా అరిచి ప్రార్థన చేయడం లేదంటే దేవుని వినడం లేదని అర్థమా? వింటున్నాడు. చిన్నగా చేసిన, మెల్లగా చేసిన, గొనుక్కుంటూ ప్రార్థన చేసిన, మూలుగుతూ ప్రార్థన చేసిన, నీకు ఏ శక్తి అయితే ఉన్నదో ఆ శక్తితో నువ్వు ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. ఖచ్చితంగా అయినా వింటాడు. నేను గట్టిగా చేస్తేనే ఆయన వింటాడు. నాకు శక్తి ఉండాలా, బాగా బలం ఉండాలా. ప్రియులారా, అవన్నీ కాదు. దేవుడు వినాల నీ స్వరం, దేవుడు వినాలి అంటే ఆయన వినదగిన విధముగా మనం నడుచుకోవటం అన్నది చాలా చాలా ముఖ్యం. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం. అనుభవపూర్వకముగా, బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల అని ఇక్కడ బైబిల్ గ్రంథం మాట్లాడుతాం. వారిని ఎవరితో పోలిస్తున్నాడు అంటే కుక్కతో పోలిస్తున్నాడు, పందితో పోలిస్తున్నాడు. మరలా పునాది వేయక, అంటే నీకు అవసరం లేదు మరలా మారుమనసు పొందిన తర్వాత. అంటే పుట్టిన బిడ్డ ఏ రీతిగా ఎదుగుతూ ఉంటాడో ఆ రీతిగా ఎదుగుతూ ఉండాలని బైబిల్ గ్రంథం కోరుతాం. ఆ విధంగా ఎదుగుతూ ఉండాలి. ప్రియులారా, ఇలాంటి పరిస్థితి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ విధంగా ఇంకా మనము ఇక్కడే 10వ అధ్యాయంలో చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26-27 వచ్చినాను. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినడలా పాపమునకు బలికను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉన్నను. ఏమంటున్నాడండి? సత్యమును గురించి అనుభవ జ్ఞానము కలిగి బుద్ధిపూర్వకముగా పాపం చేస్తే, అంటే నోయింగ్ సిన్ అంటారు. అన్నోయింగ్ సిన్ కాదు, నోయింగ్ సిన్. అంటే బుద్ధిపూర్వకముగా తెలిసి పాపం చేసినట్లా ఇక మీదట బలివారి కొరకు ఉండదు. ఏమున్నది వారి కొరకు అంటే తీక్షణమైన
6. ప్రతి సంఘంలో ఉన్నారు ప్రభుని నమ్మి తప్పులు చేసేవాళ్ళు. అంటే మా సంఘం ఎత్తబడుతుంది అని అంటే అందుకు చెప్తున్నాను. ప్రతి సంఘంలో ఉన్నారు, ప్రతి సంఘంలో, అది దేవుడికి తెలుసు. కనుక ఎవరు ఎత్తపడతారంటే ఎవరు ఎత్తపడతారు? ఎవరైతే ప్రభు యొక్క అడుగుజాల్లో నడుస్తూ ఉంటారో, దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటారో, వాక్యానుసారంగా బ్రతుకుతారో, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకొని ఉంటారో, అన్నీ కలిగినప్పటికీ కూడా ప్రభు మీద ఆధారపడి ఉంటారో, వారిదే పరలోకం, వారే విశ్వాసం, వారే నిజమైన భక్తులు. ఎందుకంటే అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. ఇప్పుడు మరికొన్ని ప్రసంగాలు వచ్చాయి. ఏ ప్రసంగాలంటే, ఎవరైతే ఫైనాన్షియల్గా బాగా డెవలప్ అయ్యి ఉంటారో సేవకులు, వారి స్థానం వేరు లోకములు. ఎవరైతే వీధుల మడి తిరిగి స్వార్థ ప్రకటిస్తూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారో లోకములో, వారికి ఇచ్చే వాల్యూ వేరు. కానీ ప్రభు దగ్గర వారి ఘనతే వేరు. మనము సేవకులను జ్ఞాపం చేసుకున్నప్పుడు, గత సేవకులను జ్ఞాపం చేసుకున్నప్పుడు, వారి సేవా విధానం అంత గొప్పది. ఇక్కడ మనము మిషనరీని చూస్తాం. అక్కడి నుంచి వచ్చినటువంటి వారి మిషనరీని, వారి సేవా విధానం అప్పుడప్పుడు నేను జ్ఞాపం చేస్తూ ఉంటాను. ఎంత గొప్పదో, చాలా చాలా గొప్పది. బైబిల్ని ట్రాన్స్లేషన్ చేసింది ఎవరండి? విలియం కేరీ గారు. ఆయన సుఖాన్ని ఏం అనుభవించలే. ఈయన ఒకడే కాదు, చాలామంది ఉన్నారు. ఆచార్య ఆరోగ్యమూర్తి గారికి చనిపోయిన కూడా సొంత ఇల్లు లేదు, ఒక కారు కూడా లేదు. వాస్తవం. ఇది హైదరాబాద్లో అపార్ట్మెంట్లో రెంట్ దాంట్లో ఉండేవాడు. నేను ఒకసారి విన్నాను, ఫారినర్స్ వచ్చినప్పుడు వారి ద్వారా కదా ఆయన రక్షించబడింది. మూర్తి గారు మీకు ఏం కావాలో కోరుకో అంటే ఆయన ఒక మాట అనంట, మీరు కావాలి నాకు అనండి. అంతే. అంటే మీ స్నేహం కావాలి అంతే. రాసిస్తారు అంతే, చెక్కులు రాసిస్తారు ఫారినర్స్ వాళ్ళు. ఏం కావాలి నీకు అడుగు అంటే మీరు కావాలని. ఇవన్నీ కనపడేటి అండి, ఆ విషయాలు కాదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభు కొరకు నిలవటం అన్నది చాలా గొప్ప. గతంలో నేను ఒక సహోదరి గురించి చెప్పేవాడిని, జ్ఞాపకం ముందు లేదు. డాక్టర్ విజయసుధ. మీరు యూట్యూబ్లో చూడవచ్చు, ఆమె పాటలు ఉండొచ్చు యూట్యూబ్లో రావచ్చు. డాక్టర్ విజయసుధ అంటే మంచి సింగర్. ఆమె ఎంబీబీఎస్ డాక్టర్. వాళ్ళ భర్త శ్యామ్ ప్రసాద్ గారు, నాకు ఆయన తెలుసు, ఇంజనీరింగ్గా ఆయన పనిచేస్తూ ఉన్నాను. నేను ఒకసారి రువేనన్న వెళ్ళి కలిసింటే మేమతో. ఏంటమ్మా అంటే క్యాన్సర్. చాలా మంచి బిలీవర్. ఆమె ఎంబీబీఎస్ చదివి పాలు కూడా తీసేదంట బర్రెలకు. చెప్పింది ఒకసారి బుక్లో, ఆమె బుక్ ఉంది సాక్ష్యం బుక్లో, పాలు కూడా పితికేదాన్ని నేను, అన్ని పనులు చేసేదాన్ని నేను అని చెప్పింది. ఎంబీబీఎస్ డాక్టర్, ఇక్కడే హెచ్ఏలో ఉండి. ఆమె కొన్ని విషయాలు మేము అడిగినప్పుడు ఎందుకు దేవుడు ఇలా పెట్టాడు అని, ఇంకా మేము ప్రార్థన చేయించుకోలేదంటే, మేము అద్భుత కుమార్తె కూడా ప్రార్థన చేయించుకున్నాము గుత్తి వెళ్ళి అని చెప్పి. నా పట్ల దేవుని చిత్తం ఏమైనదో అది జరగాలి. అలానే క్యాన్సర్ని అనుభవించి ఆమె ప్రభువుతో ఆమె మెల్ట్ అయ్యి, ఆమె ఆ వ్యాధితో పోరాడుతూ, మరణంతో పోరాడుతూ ఆ విధంగా మరణించడం జరిగింది. వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు.
ప్రియులారా, ఎంత గొప్ప సమర్పణ జీవితం అంటే, అంత గొప్ప సమర్పణ జీవితం అంటే, ప్రభుని ఎరిగినమ్మంటే నాకు బాగా అయిపోతుంది. కొన్ని అనుభవాలు చెప్తున్నాను, అందరికీ కాదు కానీ కొన్ని అనుభవాలు. అలా దేవుడు కొంతమందిని ఆ విధంగా వాడుకోవటం అంటే, అన్ని శ్రమలు వచ్చినా, మరణముతో పోరాడుతూ, క్యాన్సర్ వచ్చినా, అలాంటి పరిస్థితుల్లో కూడా వారు దేవుని విడవకుండా అలా ఉన్నట్టు జ్ఞాపకం చేసుకో. ప్రియులరా, అలా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ముందుకు వెళితే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 3వ వచనం నుంచి, దేవుడు సెలవిచ్చినట్లా మనం అలాగూ చేయుదము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. ఏం చేస్తున్నారంట? బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. ఇక్కడ ముందు భాగంలో కొన్ని విషయాలు చెప్పాడు. తర్వాత ఇక్కడ పరిశుద్ధాత్మలో అంటే వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు అంటున్నారు. దే వర్ అవేడ్ ఫ్రమ్ గాడ్. ఏంటంటే తప్పిపోయిన వారు. ఇలాంటి అనుభవాలు కలిగారు. అంటే పరిశుద్ధాత్మ అనుభవం మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క నడిపింపు అనుభవం, పరలోక సంబంధమైన వరాలు అనుభవించిన వారు. ఆ మాటకు వస్తే లూసిఫర్ ఆ దూత కూడా పరలోకంలో ఉన్నప్పుడు ఏంటంటే సంగీత ప్రియుడు, గాన ప్రతిగానాలు, దేవుని ఆరాధన చేసే శక్తి, ఏంటంటే దేవుని ఆరాధన చేసే శక్తి, దేవదూతలు గణపరిచి అంతా, అలాంటి వాడు ఆ దూత ఏమైపోయాడండి? పడిపోయాడు. పరిశుద్ధాత్మ అనుభవం కలిగి వరాలు కలిగి ఉండి చూడండి, వెలుగుగా ఉన్నటువంటి వారు వెలిగింపబడి ఏంటండి? వెలిగింపబడి జ్ఞాపం చేసుకుంది. ఇలాంటి పరిస్థితి ఇక్కడ వారి గురించి మాట్లాడుతూ వాళ్ళు ఏమంటున్నారంటే దేవుణ్ణి మరలా సిలువ వేస్తూ ఉన్నారు. ఏంటంటే ప్రభువును మరలా సిలువ వేస్తూ. రంజిత్ ఓబీర్ గారిని మాట్లాడినప్పుడు, ఆయనతో మాట్లాడినప్పుడు అవి చాలా చాలా క్రిటికల్గా ఉంటాయి. ఏంది ఈయన విశ్వాసి అని అనిపిస్తుంది. చెప్పకూడదులేండి అలాంటి పరిస్థితి. ఆ పక్క ఈ పక్క వెళ్తూ ఉంటే మనుషులు ఆ పక్క ఈ పక్క బాడీగార్డ్లు అలాగ ఉంటారు. ఎలాంటి పరిస్థితి. కానీ ఆత్మీయంగా ఎట్లా ఉన్నాం? ఆత్మీయంగా ఏ విధంగా ఉన్నాం? ఆత్మీయంగా ఎలా బలపడుతూ ఉన్నాం? ఆత్మీయంగా ఎలా ఉన్నాం? ప్రియులారా, 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం తర్వాత 14వ వచనంలో పౌలు గారు ఇద్దరు వ్యక్తుల గురించి అక్కడ కొన్ని విషయాలు చెప్తాడు. అది చూడండి. అంటే వారు దేవుని ఎరిగినటువంటి వారే. వారి గురించి మాట్లాడుతూ 4వ అధ్యాయంలో ఒకసారి 9వ వచనం చూడండి. 9వ వచనం, 2వ తిమోతి, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. ఏం ప్రేమించాడంట? దేమా ఇహలోకము. లోతు ఉంటే లోతు భార్య అని మనం చూస్తాం. లోతు కూడా బలహీనుడు అయిపోయాడు. లోతును కూడా చక్కగా ఎనికి చూడకుండా బాగుంటే నేను ఇక్కడికి పోతాను అక్కడికి పోతాను అని దేవుడితో అంటాడు. ఇదైతే దగ్గర ఉంది అని అంటాడు. అయ్యా వెనక్కి చూడకుండా వెళ్ళిపో. క్రైస్తవ జీవితం అంతే. నాగటి మీద చేపెట్టినవాడు వెరగతట్టు చూడకూడదు. ఎన్ని ఇబ్బందులు రాని, ఎన్ని కష్టాలు రాని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండని, ఎంత సంతానం లేకపోయినా, ఏమన్నా కానీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉండని, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వారికి లోకం యోగ్యమైనది కాదు. అట్టి వారికి లోకం యోగ్యమైనది కాదు. వారికి ఎక్కడ ఉన్నాయి ఆశీర్వాదాలు అంటే పరలోకంలో ఉన్నాయండి. వారి దీవెనలు ఎక్కడ ఉన్నాయంటే పరలోకంలో ఉన్నాయి. పరలోకంలో ఉన్నాయి. దేమ ఇహలోకమును ఆశించి
నన్ను విడిచిపెట్టాడు. దేన్ని ఆశించాడు? విడిచిపెట్టాడు. లోతు భార్య విడిచిపెట్టింది కదా. అయ్యో నా వెండి బంగారం, దేవుడే చెప్పాడు కదా వెనికి తిరగొద్దని. విశ్వాసులు కూడా జ్ఞాపం చేసుకోవాలి. అంటే విశ్వాసం అనే నాగటి మీద, బాప్తిజం అనే నాగటి మీద, హస్త నిక్షేపం అనే నాగటి మీద ఈ విధంగా మనం చేపెట్టినప్పుడు పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని నడిపింపగలిగి చేపెట్టినప్పుడు వెనక తట్టి చూడకూడదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇక్కడ దేమ ప్రభుని విడిచిపెట్టి లోకాన్ని ఆశించి. రెండవదిగా అక్కడే 14వ వచనంలో అలెగ్జాంద్రు అనే కంచెరవాడు నాకు కీడు చేసింది. ఏం చేశాడట? కీడు చేసి. అతను కూడా ఎరిగినవాడే. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలము ఇచ్చు. అతని క్రియల చొప్పున దేవుడు తప్పనిసరిగా అతనికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవుని వాక్యాన్ని గమనించండి. వీరు అననీయ సప్పీర సంగతి మనం ఎరుగుదాం. అహాబు యెజెబెలు సంగతి మనం ఎరుగుదాం. వాళ్ళు ఇశ్రాయేలే అండి. అహాబు యెజెబెలు వాళ్ళు ఇశ్రాయేల్ రాజులు. అలాంటి పరిస్థితి. అననీయ సప్పీర దేవుని ఎరిగిన వారే, దేవుని సంఘంలో ఉన్నవారే. ఆత్మీయంగా నడుచుకుంటున్నామని ఆ యాక్టివిటీ కనిపరిచేవారు, కానీ యాక్టివిటీ లేదు. అంటే ఏదైనా మాటల్లో చెప్పడం కాదు, క్రియల రూపకముగా దేవుడు దాన్ని అంగీకరించే విధముగా అలా ఉంటుంది. మదర్ తెరెసా మీటింగ్ ఉన్నది. కొంతమంది మీటింగ్కి వచ్చారు. వచ్చినప్పుడు ఆమె ఎలా ఉంటుందో అని మీటింగ్లో చూస్తూనే ఉన్నారంట. కొంతమంది సేవకులు కానీ, గొప్ప గొప్ప వాళ్ళు, రాజకీయ నాయకులు స్టేజీల మీద అంటే 10 గంటలకు మీటింగ్ అంటే 12 గంటలకు 1 గంటకు వచ్చేవారు ఉంటారు కదా. అలా ఏది ఆమె మదర్ తెరెసా అని అంటే అందరికంటే ముందు వచ్చి ఎప్పుడో కూర్చున్నది ఆమె. వీళ్ళకి అర్థం కాలే, చూడని వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తూ ఉంటే అక్కడ మెదిరితో వచ్చి కూర్చున్నది ఆమె. 10 గంటలకే వచ్చింది. వీళ్ళు అనుకుంటున్నారు ఇంకా రాలేదని కొంతమంది. అంటే ఆ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో చూడండి. మదర్ తెరెసా యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో అంటే ఒక ఆర్డినరీ మనిషి. ఆమె శారీ కానీ, ఆమె లైఫ్ స్టైల్ కానీ మనం కూడా స్త్రీల జ్ఞాపం చేసుకోవాలి. ప్రభుని అనేటువంటి వారిలో మన యొక్క యాట్రిబ్యూషన్ అంటారు, మన గుణ లక్షణాలు, మన యొక్క వైఖరి, మన యొక్క అలంకరణ ఎలా ఉన్నది అది కూడా గమనించాలి. ఎలా ఉన్నది, మన డ్రెస్సులు ఎలా ఉన్నాయి, మన పిల్లలకు డ్రెస్సులు ఎలా వేస్తూ ఉన్నాం, ఏ విధంగా ఉంది అంటే దేవుని వాక్యములో ఇవన్నీ అవసరమే, జ్ఞాపం చేసుకోవాలి. పురుషులకైనా స్త్రీలకైనా బైబిల్ చెప్పేది ఏంటంటే స్పిరిచువల్ డెకరేషన్. ఏముండాలట? స్పిరిచువల్ డెకరేషన్. ఎస్తేరికి ఏమున్నది? స్పిరిచువల్ డెకరేషన్. అది అవసరం, అలా ఉండాలి, అది అవసరం. ప్రియులారా, బాగా స్టైల్గా తయారీ షార్ట్ కట్లు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది లేడీస్ కూడా. షార్ట్ కట్లు మెసేజ్ పూర్తిగా షార్ట్ కట్లు లైకులు చేస్తూ ఉంటారు. వీళ్ళంతా ప్రార్థించేవారు కాదు చాలా వరకు. అంటే మాట నైపుణ్యత అంతే. అవన్నీ దేవునికి అక్కర్లేదండి. నీ అలంకరణ, నీ మాట నైపుణ్యత అవన్నీ కాదు దేవుడికి కావాల్సింది. దేవుడికి కావాల్సింది నీ ఆత్మీయ జీవితం. ఏం కావాలండి? నీ ఆత్మీయ జీవితం. దేవునికి కావాల్సింది ఏంటంటే మన ఆత్మీయ జీవితం కావాలి. దేవునికి కావాల్సింది ఏంటంటే మనము మన ధన సంపదలు కూడా కాదు, మన ఆర్థిక డెవలప్మెంట్ కూడా కాదు. దేవునికి కావాల్సింది ఏంటంటే మన జీవితం, మన లైఫ్. జ్ఞాపం చేసుకో. కాబట్టి ఇతడు కూడా ఏం చేశాడంటే కీడు చేశాడంట. పౌలు గారికి కీడు చేశాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అంటే ఇన్ని కలిగిన వారు, ఇలా ఉన్నవారు, వారి యొక్క మేము అంటే వారు దేవుని ఎరిగిన వారే, సంఘంలో ఉన్నవారే,
అన్ని విషయాలు తెలుసు, సమాధి కార్యక్రమాలు తెలుసు, అన్నీ తెలుసు. అందుకే మృతుల పునరుత్థానం గురించి కూడా వారు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరలా ప్రభువుని సిలువ వేస్తూ ఉన్నారు అని అంటూ, తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేయచ్చు, బాహాటముగా ఆయనను అవమానపరచుతున్నారు గనక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము అన్నాడు. ఏంటంట? నూతనపరచుట. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు న్యూ క్రియేషన్, న్యూ లైఫ్. వారిని ఇంకా నూతనపరచుట అసాధ్యం. ఎందుకంటే నువ్వే చెప్పినావు అనుకోండి, నీకే 10 చెప్తారు వాళ్ళు, మాకు బైబిల్ వాక్యం బాగా తెలుసు అని. ఎప్పుడైనా పెద్దవారి దగ్గర, అనుభవస్తుల దగ్గర మనము నేర్చుకునే విధంగా ఉండాలి. మనము నేర్చుకునే విధంగా ఉండాలి ఎప్పుడైనా. అంటే ఎవరిని మనం తృణీకరించకూడదు. పౌలు తిమోతికి రాస్తూ, నీ యవ్వనమును బట్టి ఎవరిని కూడా నువ్వు తృణీకరించు. ప్రతి సేవకుని దగ్గర, తర్వాత కొంతమంది దగ్గర మనం నేర్చుకునేవి ఉంటాయి. నేను దేవుడే నాకు నేర్పిస్తాడు అని ఎదుటివాడిని. అంటే సహోదరులు మనం తృణీకరించకూడదు. మనకంటే వాక్యం ఎవరైనా తెలిసిన వారు అంటే వారి దగ్గర నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా నేర్చుకోవాలి. దేవుని దగ్గర నేర్చుకుంటున్నాం, ఇక్కడ కూడా నేర్చుకునే అనుభవాలు ఉన్నాయి, అనుభవాలు ఉంటాయి. వాక్యంలో స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది. అలాంటి అనుభవాలు ఉంటాయి. ఆ విధంగా మనం నేర్చుకోవాలి, ఆ విధంగా మనం ఛాన్స్ ఇవ్వాలి. అంటే నేనే జ్ఞానవంతుని. ఈరోజు జ్ఞానవంతులు చాలామంది ఉన్నారు, బైబిల్ జ్ఞానం కలిగిన వారు కూడా చాలామంది ఉన్నారు. దేవుడికి కావాల్సింది అది కాదు, దేవుడికి కావాల్సింది కాదు. నేను చెప్పకూడదు కానీ ఒక మాట చెప్తున్నాను, పేరు చెప్పాను. మాకు ఒక కాన్ఫరెన్స్ జరిగింది మొన్న. అంటే వీడియో కాన్ఫరెన్స్, గూగుల్ మీట్. అక్కడ మా ప్లాన్ ఏంటంటే, దేశ పరిస్థితి బాగలేదు, సంఘాల క్రైస్తవుల పరిస్థితులు, క్రైస్తవుల మీద చాలా దాడులు జరుగుతున్నాయి, బాగలేదు. కాబట్టి ఒక మీటింగ్ పెట్టుకొని మనము ఎప్పుడైనా ప్రార్థన చేద్దాం, కొన్ని గంటలు ప్రార్థన చేద్దాం అని. ఒక బ్రదర్ అన్నాడు, పగులైతే సరిపోతుంది, అది శుక్రవారం కాకుండా అన్న. అదే బ్రదరు, సరే రాత్రి పెట్టుకుందాం, శుక్రవారం కాకుండా అన్నప్పుడు, అయితే ఏ వారం పెట్టుకుందాం అంటే మంగళవారం పెట్టుకుందాం. మేము ప్లాన్ చేసాం. ఏం ప్లాన్ చేసామంటే, అందరూ బిజే, ఎప్పుడు కూడా అందరూ బిజే కాబట్టి రాత్రి అయితే ఇంకా బాగుంటుంది, కొందరు ఫ్రీగా ఉంటారు అన్న. నేను రాత్రి రాలేనన్నా, సేవకుడే, నేను చెప్పకూడదు చెప్తున్నాను. ఎందుకు రాలేనన్నా అని అంటున్నావంటే, మేలుకోలేను, అనారోగ్యము. అంత అనారోగ్యం కాదు, నాకంటే చిన్నోడే. అంటే బైబిల్లో వేదాంతే, థియాలజీ చేసిన వాడే, గొప్పగా చదువుకున్నవాడే, మిగతా వారు ఎవరు ఒప్పుకోలే ఆయన్ని. రాత్రి పెడదాం, రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు పెడదామన్నారు అందరూ. అంటే ఇంత మనము బైబిల్ తర్ఫీదు పొంది, థియాలజీ చేసి, ఇలా ఉండి ఒక రాత్రి మేలుకొని ప్రార్థన చేసేటువంటి ఆ అనుభవం లేదు అంటే ఇంకేం చెబుతాం? సంఘాన్ని నడిపిస్తూ, ఎవరైనా పర్వాలేదు చెప్తున్నాను, వాళ్ళు మెసేజ్ తర్వాత వాళ్ళు విన్నా పర్వాలే. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం. అందుకే అవి కాదు కావాల్సింది, నీ జ్ఞానము కాదు. దేవుడికి కావాల్సింది ఏంటంటే ప్రార్థన జీవితం, అనుభవం. ఒకవేళ మనము పొరపాట్ల ఏదైనా పాపం చేసిన అలా ఉన్నా మోకరించి పశ్చాత్తపడి ప్రార్థన చేసి కొన్ని గంటలు ఉంటే దేవుడు నిన్ను బలపరిచి ఆయన చేస్తాడు. ఏం చేస్తాడంటే దాని నుంచి విడిపిస్తాడు. ఎవరైనా ఒకటి నేను చెప్తున్నాను, దేవునికి అన్ని విధాలుగా దగ్గరగా ఉంటే వారు అన్ని విధాలుగా పాపానికి దూరంగా ఉంటారు. గుర్తుపెట్టు, ఎవరైనా దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళు పాపానికి దూరం అయిపోతారు.
ఆటోమేటిక్ దూరం అయిపోతుంది. సైతానుడే భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నా పని చేసుకో. ప్రియులారా, ఇక్కడ మరలా సిలువ వేయచ్చు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయానికి వచ్చినప్పుడు 1వ తిమోతేయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి ఉన్నటువంటి భాగాలు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, 1వ తిమోతేయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరి దారిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలలో తమ్మును తామే పొడుచుకునిరి. కేపాల్ గారు క్రోర్స్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో మనం చూస్తూ ఉంటాం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలలో తమ్మును తాము పొడుచుకునేది. నానా బాధలలో విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలలో వాళ్ళు మునిగిపోయారు. డబ్బు కూడా ప్రధానం కదండి. డబ్బు ఉంటుంది, పోద్ది. డబ్బు వచ్చేది, పోద్ది. ఉన్నప్పుడు దాన్ని వాడుకుంటాం. డబ్బు అవసరమే కాదనేమలేదు, ఆస్తి అవసరమే కాదనేమలేదు. అందరికీ లేదు, అందరూ ఉన్నవారు లేరు, అందరూ లేనివారు కూడా లేరు. అందరూ పేదలు కూడా లేకపోలేదు. పేదలు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. అయితే ఎక్కడున్నారంటే అది దేవుడు ఎందుకు ఇచ్చాడు నీకంటే పంచడం కోసం ఇచ్చాడు. ధనం ఇచ్చింది నీకు పంచడం కోసం. రే పంచురా అని. నీకు ఒక విషయం చెప్తాను. మేము నాగనాథపుర ప్రేరికి వెళ్తూ ఉంటాను. ఒక ఆమె, పెద్ద ఆమె, లీలమ్మ అని ఒక ఆమె ఉంది. ఆమె చాలా కష్టపడి ఒక ప్లాట్ తీసుకుంది. గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ పక్క చుట్టూ కొనేసి ఆ బిల్డింగ్ చుట్టూరు, ఈమె ప్రార్థనకు వచ్చేసరికి ఆ బిల్డింగ్ చుట్టూరు మొత్తం కాలువ తీసేసి పెట్టాడు. బిల్డింగ్ చుట్టూరు ఏం చేస్తారు? రిజిస్ట్రేషన్ ఇల్లు, అది రిజిస్ట్రేషన్ భూమి. ఆమెకి కోర్టుకి వెళ్ళింది, కోర్టులో కూడా విన్ అయింది. కానీ రానియడంలే, దాన్ని డెమాలైజ్ చేసి ఆక్రమించేశాడు. అంటే ఎలాంటి పరిస్థితి చూడండి లోకం. కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా ఎస్ఐ దగ్గరికి వెళితే, అమ్మా నీకు 1,00,000 రూపాయలు ఇస్తానమ్మా అని అంటాడంట ఆ ఎస్ఐ. అంటే ఎట్లా ఉన్నదో రెండు చూడండి కండిషన్, లోకంలో ఎలా ఉన్నదో. కానీ దాని శిక్ష కూడా పొందకపోరు. అలాంటి పరిస్థితి ప్రియులారా గమనించండి. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, మనం ఆత్మీయంగా నడుచుకోవటం అన్నది ముఖ్యము, ఆత్మీయంగా జీవించటం అన్నది మనకు ముఖ్యం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో చూసినటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. ఏమి రాయబడి ఉన్నది అని అంటే ప్రియులారా తర్వాత చదవండి. అక్కడ ఎట్లనగా భూమి తన మీద కురియు వర్షమును తరచుగా ఆ వర్షమును త్రాగి ఎవని కొరకు వ్యవసాయం చేయునో వారికి అనుకూలమైన పైరును ఫలించుచు దేవుని ఆశీర్వాదమును పొందును. ఏంటంట? భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి. ఇక్కడ ఆత్మీయ లైఫ్ గురించి వచ్చాయి. భూమి ఏ విధంగా వర్షము తాగుతుందో, తాగిన తర్వాత ఎలా ఫలిస్తుందో, మనం కూడా ప్రభువుని ఎరిగిన తర్వాత, ప్రభువుని నమ్మిన తర్వాత, బైబిల్ చదవడం ద్వారా, ప్రార్థన చదవటం ద్వారా, ప్రార్థనకు వెళ్ళడం ద్వారా, బైబిల్ చదవడం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా, మందిరానికి వెళ్ళటం ద్వారా, ఉపవాసం ఉండటం ద్వారా ఆ ప్రభువులో ఎలా ఉండాలంటే ఎదగాలి అని చెప్తాను. మరలా పునాది వేయొద్దు అంటే నువ్వు మొదటి స్థితికి నువ్వు వెళ్ళిపోవద్దు. నువ్వు అలానే ప్రభువులో నిలబడి అక్కడ ఆ పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదము పొందును. ఏంటంటే దేవుని ఆశీర్వాదమును పొందు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలు ఫలిస్తుంది. నేను చెప్పిన ప్రకారం చేయక మీరు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుతా ఎందుకు అంటాడు. ఈ మాట ఎవరన్నారండి? యేసు ప్రభువారే, ఆయనే అన్నాడు. నేను చెప్పిన ప్రకారం మీరు చేయక నన్ను ప్రభువా ప్రభువా అని పిలుచుతా
ఎందుకు అనే మాట ఉన్నది. కాబట్టి ప్రియులరా, దేవుని ఎరిగిన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆ మంచి ఫలాలు ఫలించే విధంగా మనం ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇక్కడ 17వ వచనంలో మనం చూస్తున్నాం, అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలమును ఫలించును. మంచి చెట్టు ఏంటంట? మంచి చెట్టు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. చివరి వచనంలో అక్కడ వర్షం పడి ఏ విధంగా అది ఫలిస్తుందో దాని గురించి చెప్పాడు. తర్వాత మంచి ఫలములు ఫలించిన చెట్టు అగ్నిలో, గోపాలరెడ్డి అగ్నిలో వెళ్ళిపోతాడు. ఎమ్మెల్యేగా చాలాసార్లు నిలబడ్డాడు, ఓడిపోయాడు అని చెప్తుంది ఆమె. పేదలను ఆక్రమించటం. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం. అందుకే ఇక్కడే ఉంటుంది, ప్రభువా ప్రభువా అని పిలుచువాడు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడే కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించిన. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యమును, దేవుని చిత్తం నెరవేర్చుట ఎంతో మంచిది. యేసు ప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. ఏమి ఆయన ఆశించలేదు. జ్ఞాపం చేసుకో, తన పని ఏమున్నదో కంప్లీట్గా నెరవేర్చాడు. యేసు ప్రభువారు తన పని భూమి మీద కంప్లీట్గా నెరవేర్చాడు. మనం కూడా విశ్వాస యాత్రలో ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు శత్రు ద్వారా అనేక విధంగా రావచ్చు. కానీ వాటిని తట్టుకున్నటువంటి వాడికి పరలోకంలో గొప్ప దీవెన ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. అందుకే యేసు ప్రభువారు మన కొరకు రక్తం కార్చాడు. మనం ఫలించాలని ఆత్మీయముగా స్పిరిచువల్ గ్రోతింగ్ అండ్ స్పిరిచువల్ ఫ్రూట్స్ అండ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించను గాక. అందరూ లేయండి, లేచి పాట పాడుకో.